గాంధీ మహాత్ముడు గోట్ మిల్క్ తాగేవాడని విన్నాము. మనం గోట్ మిల్క్ తాగగలమో లేవో ఐడియా లేదు, కానీ గోట్ మాంసం అవైలబిలిటీ ఉంది, తినగలం అనేది మాత్రం మనకి తెలుసు. దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఈరోజు గోట్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సింది రైస్ ఊరబెట్టుకున్నానండి 2 hours. తర్వాత మటన్లో గోట్ మటన్ని అంతా ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఇది గోట్ బిర్యానీ కాబట్టి నేను కొంచెం స్పెషల్గా చెప్పాను. ఇది గోట్ దమ్ బిర్యానీ అండి. ఈ మైదాని బాగా పలసగా కలుపుకొని ఒక జారుగా, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా ఉండదు, దాన్ని చుట్టూరు ప్రాసెస్ చేసి ఈ గాలి దాంట్లోంచి స్మెల్ బయట రాకుండా చేస్తే అదే దమ్ బిర్యానీ అండి. చాలా టేస్ట్.